హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ నుండి మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము రెడ్మీ Y2 యొక్క ఫేస్ అన్లాకింగ్ టెస్ట్ చేద్దాము. సో ఈ ఫేస్ అన్లాకింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, లో లైట్లో, డే లైట్లో అండ్ ఇండోర్ లైటింగ్ కండిషన్స్లో, సో ఓవరాల్గా అన్ని కండిషన్స్లో దీని ఫేస్ అన్లాకింగ్ ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుంది అదంతా కూడా చెక్ చేద్దాము. సో ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేయడం ముందు ప్రతి ఒక్కరు కూడా చాలా థ్యాంక్ యూ. సో నేను నిన్న దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో పెట్టాను రెడ్మీ Y2ది. సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్స్ చేశారు వీడియోని అండ్ మంచి మంచి వాల్యుబుల్ కమెంట్స్ ఇచ్చారు. సో ప్రతి ఒక్కరు కూడా చాలా థ్యాంక్ యూ. ఇలానే సపోర్ట్ చేస్తుండండి. డెఫినెట్గా నేనైతే ఇంకా మంచి కంటెంట్ని మీ ముందుకు తీసుకొస్తాను. సో ఫ్రెండ్స్కి ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఇది నేను ట్యూబ్లైట్ కండిషన్స్లో ట్రై చేస్తున్నాను. సో మనకు ఫేస్ అన్లాక్ అయితే ఫాస్ట్గానే ఉంది. నేను లెఫ్ట్కి తిరిగాను. సో లెఫ్ట్కి తిరిగినా కూడా మనకైతే ఫేస్ అన్లాక్ బాగానే వర్క్ అవుతుంది, ఫాస్ట్గానే ఉంది. సో నేను పూర్తిగా లెఫ్ట్కి తిరిగాను. సో పూర్తిగా తిరిగితే మాత్రం మనకైతే అన్లాక్ అవ్వట్లేదు. సో ఇప్పుడు ఒకసారి రైట్ సైడ్ తిరుగుదాము. సో రైట్ సైడ్ తిరిగినా కూడా మనకైతే అన్లాక్ అవుతుంది. సో ఫాస్ట్గానే అన్లాక్ అవుతుంది. అండ్ మీరు పూర్తిగా రైట్ సైడ్ తిరిగితే మాత్రం అన్లాక్ అవ్వట్లేదు. సో మనకైతే అన్ని సైడ్లో అన్లాక్ అవుతుంది పార్షియల్గా తిరిగితే, బట్ మొత్తం తిరిగితే మాత్రం వేరే సైడ్స్కి అన్లాక్ అయితే అవ్వట్లేదు. అండ్ ఇక్కడ నేను కళ్ళు మూసుకున్నాను. సో కళ్ళు మూసుకొని ట్రై చేస్తే మాత్రం అన్లాక్ అయితే అవ్వట్లేదు. మీరు ఇక్కడ చూడొచ్చు. సో నేను కళ్ళు మూసుకున్నాను, మొబైల్ మాత్రం అస్సలు అన్లాక్ అయితే అవ్వట్లేదు. సో నేను అన్ని విధాలుగా ట్రై చేశాను మొబైల్ని అన్లాక్ చేద్దామని చెప్పేసి కళ్ళు మూసుకొని, బట్ అస్సలు పాసిబుల్ అయితే అవ్వట్లేదు. అన్ని డైరెక్షన్స్లో కూడా మనకైతే కళ్ళు మూసుకుంటే ఫోన్ అయితే అన్లాక్ అవ్వట్లేదు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనకు కొంచెం ఫోన్ అయితే సెక్యూర్డే ఉంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను కూలింగ్ గ్లాసెస్ పెట్టుకున్నాను. సో కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంటే మాత్రం మనకు ఇండోర్ లైటింగ్ కండిషన్స్లో మాత్రం అన్లాక్ అయితే అవ్వట్లేదు. మీరు ఇక్కడ చూడొచ్చు, మనకు ఫోన్ అయితే అన్లాక్ కావట్లేదు. సో నేను అన్ని డైరెక్షన్స్లో ట్రై చేశాను, అన్లాక్ అయితే అవ్వట్లేదు. సో ఇప్పుడు నేను అవుట్డోర్లో ట్రై చేస్తాను కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని. సో అవుట్డోర్లో ట్రై చేస్తే మాత్రం మొబైల్ అయితే మనకు అన్లాక్ అవుతుంది. సో లైటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు మనం కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంటే మొబైల్ అయితే అన్లాక్ అవుతుంది. సో ఇండోర్లో మనము కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంటే మాత్రం అన్లాక్ అయితే అవ్వట్లేదు. అండ్ ఇప్పుడు నేను స్టడీ గ్లాసెస్ పెట్టుకున్నాను. సో సైట్ గ్లాసెస్ ఇవి. సో సైట్ ఉన్న స్పెట్స్ పెట్టుకుంటే మాత్రం మొబైల్ అయితే ఫాస్ట్గా అన్లాక్ అవుతుంది. మీరు చూడొచ్చు అన్ని డైరెక్షన్స్లో కూడా మనకైతే ఫోన్ అన్లాక్ అవుతుంది. సో మీ దగ్గర సైడ్ స్పెట్స్ ఉంటే కూడా మీరైతే పెట్టుకోవచ్చు, మనకైతే మొబైల్ ఫాస్ట్గానే అన్లాక్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను హెల్మెట్ పెట్టుకొని ట్రై చేశాను. సో హెల్మెట్ పెట్టుకుంటే కూడా మనకైతే మొబైల్ బాగానే అన్లాక్ అవుతుంది. మీరు చూడొచ్చు మనకు ఫాస్ట్గానే ఉంది. సో అన్ని డైరెక్షన్స్లో కూడా మనకైతే హెల్మెట్ పెట్టుకున్నా కూడా అన్లాక్ అయితే అవుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో మీరు బయటికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కూడా బైక్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకొని ఉన్నా కూడా మొబైల్ని అయితే మీరు ఈజీగా అన్లాక్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను హెల్మెట్కున్న గ్లాస్ ఒకసారి వేసుకొని ట్రై చేస్తున్నాను. సో హెల్మెట్ గ్లాస్ వేసుకుంటే మాత్రం మొబైల్ అయితే అన్లాక్ అవ్వట్లేదు. మీరు చూడొచ్చు. సో ఆ గ్లాస్ వేసుకుంటే మనల్ని అయితే రికగ్నైజ్ చేయట్లేదు, మనకైతే అన్లాక్ అయితే అవ్వట్లేదు హెల్మెట్ గ్లాస్ వేసుకుంటే. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తున్నాను. సో ఓన్లీ కొంచెమే లైట్ వస్తుంది రూమ్లోకి అయితే బయట విండో నుండి. సో లైటింగ్ అయితే చాలా తక్కువ ఉంది. సో లో లైటింగ్ కండిషన్స్లో ట్రై చేద్దాము ఫేస్ అన్లాక్ ఎలా ఉందనేది. సో ఫ్రెండ్స్, లైట్ తక్కువ ఉంటే కూడా మనకైతే ఫేస్ అన్లాక్ అయితే అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. సో చాలా తక్కువ ఉంది లైట్ అయితే రూమ్లో, అయినా కూడా మనకైతే మొబైల్ అన్లాక్ అయితే అవుతుంది. సో ఇది కూడా నాకు ఒక మంచి విషయం అనిపించింది. సో మీకు తక్కువ లైట్ ఉన్నప్పుడు కూడా మొబైల్ అయితే అన్లాక్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మొత్తం డార్క్ కండిషన్స్లో ట్రై చేద్దాము. సో ఇక్కడైతే లైట్ అయితే ఏం లేదు, మొత్తం డార్క్ రూమ్లో ఉన్నాను నేను. సో డార్క్ రూమ్లోనే అయితే మనకు మొబైల్ అయితే అన్లాక్ అయితే అవ్వట్లేదు. ఫేస్ అన్లాక్ అయితే మొత్తం డార్క్ ఉన్నప్పుడు అయితే వర్క్ అయితే అవ్వట్లేదు. సో మీరు నైట్ కండిషన్స్లో లైట్ లేనప్పుడు ఫింగర్ ప్రింట్ని యూజ్ చేసుకొని అన్లాక్ చేసుకోవాలి. ఫేస్ అన్లాక్ అయితే మనకు వర్క్ అవ్వట్లేదు. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా చూసుకుంటే రెడ్మీ Y2 ఫేస్ అన్లాకింగ్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. సో ఇదైతే మనకు ఫాస్ట్గానే అన్లాక్ అవుతుంది, మరీ అంత స్లో అయితే ఏం లేదు. అండ్ ఇంకా మనకు లో లైట్ కండిషన్స్లో కూడా బాగానే వర్క్ అవుతుంది. సో మీకు బెడ్ లైట్ కండిషన్స్లో అండ్ ఇంకా లైట్ తక్కువ ఉన్న కండిషన్స్లో, ఇండోర్ కండిషన్స్లో మనకు ఫేస్ అన్లాక్ అయితే బాగానే వర్క్ అవుతుంది. సో మరీ లైట్ తక్కువ ఉంటుంది కదా, సో మరీ నైట్ కండిషన్స్లో లైట్ అంతా ఆఫ్ ఉన్న టైంలోనైతే అన్లాక్ అయితే అవ్వట్లేదు. మరీ డార్క్ కండిషన్స్లోనైతే మీరు ఫింగర్ ప్రింట్ సెన్సర్ని యూజ్ చేసుకొని మొబైల్ని అయితే అన్లాక్ చేయాలి. సో ఇదొకటి నాకు కొంచెం మైనస్ అనిపించింది. అండ్ ఇంకొకటి మనం ఫేస్ కళ్ళు క్లోజ్ చేసుకుంటే మాత్రం అన్లాక్ అయితే అవ్వట్లేదు. సో ఇది కూడా నాకు మంచి విషయం అనిపించింది. సో కొంచెం సెక్యూర్డ్ అయితే ఉంది. కళ్ళు క్లోజ్ చేస్తే మాత్రం
మొబైల్ అయితే అన్లాక్ అవ్వదు. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా చూసుకుంటే మనకు ఫేస్ అన్లాకింగ్ అయితే ఈ ఫోన్లో బాగానే ఉంది. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. సో మీకు ఈ మొబైల్ గురించి ఇంకేం డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్స్లో అడగండి, నేను డెఫినెట్గా మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అదేవిధంగా నెక్స్ట్ నేను దీన్ని గేమింగ్ రివ్యూ అండ్ కెమెరా రివ్యూ కూడా చేయబోతున్నాను. అండ్ రియల్మీ 1తో కూడా కంపేర్ చేసి చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో రాబోతున్నాయి. సో ఈ వీడియోస్ మిస్ అవుతుందనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సో అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము మీకోసం దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ Telugu Tech TV signing out. Jai Hind.